స్టార్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళ్, న్యాల్కల్, బొల్లారం తదితర మండలాల్లో అధిక వర్షం నమోదైందని, ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కానీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇక మంజీరా డ్యాం పూర్తిగా నిండినందున నీటిని దిగువకు వదులుతున్నామని తెలియజేశారు. సైడ్ కొద్దిగా రైట్ అన్న రైట్ సీరియస్ రాజు కొద్దిగా కెమెరా టికెట్ సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడం, వారికి సౌకర్యాలు కల్పించడం, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజ్, చారిత్రక మంజీరా బ్యారేజ్ దాని సామర్థ్యం 3.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్ ఎత్తివేయడము, ఇంట్లో 2300 క్యూసెక్ల ఇంట్లో ఉంటే ఈరోజు అవుట్లో 3000 అవుట్లో. ఏదన్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ని కలెక్టరేట్ ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రత్యేకంగా జైరాబాద్